హాయ్! హలో! వెల్కమ్ టు అమ్లు డాడీ కుట్టి ఛానల్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు చికెన్ పకోడా చేయాలనుకుంటున్నానండి. నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. చిన్నగా పీసెస్ చేసుకున్నాను. 2 సార్లు కడిగేసుకున్నాను. నీట్‌గా వాష్ చేసుకున్నాను. తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, హాఫ్ టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారము, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ వచ్చేసి చికెన్ మసాలా, 1 టేబుల్ స్పూన్ వచ్చేసి గరం మసాలా, తర్వాత వచ్చేసి నేను జీలకర్ర, లవంగాలు, మిరియాలు మిక్సీ పట్టుకున్న పౌడర్ అండి. అదొక టేబుల్ స్పూన్ వేసాననమాట. నాకు సెపరేట్ లేవు. అందుకని నేను ఇలాగా అన్నీ కలిపేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను. సో, తర్వాత ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్. తర్వాత నేను కార్న్ ఫ్లోర్ వచ్చేసి హాఫ్ కేజీకి 5 టేబుల్ స్పూన్ తీసుకున్నానండి. అంటే ఒక కప్పు మైన అనమాట. చిన్న కప్పు మైన అనమాట. సో, తర్వాత ఒక ఎగ్ తీసుకున్నాను. నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు లైక్ చేయండి, కామెంట్ చేయండి ఎలా ఉందనేసి. సూపర్ టేస్ట్ వచ్చింది ఫ్రెండ్స్. పిల్లలైతే బాగుందన్నారు. తర్వాత చిన్నగా తరుక్కున్న కొత్తిమీర అండి. నేను చాలా కష్టపడి చేస్తున్నానండి నా వీడియోస్. సో, లైక్ చేయండి ప్లీజ్, సబ్స్క్రైబ్ కూడా చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. సో, తర్వాత పచ్చిమిర్చి చీలికలు అనమాట ఒక 4 తీసుకొని వేసుకున్నాను. తర్వాత చిన్న నిమ్మకాయ సైజు నిమ్మకాయ వేసి బాగా పిండుకొని కలుపుకోవాలండి. తర్వాత వచ్చేసి నేను ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకున్నానండి. ఎందుకంటే పిల్లలకి ఎర్రగా, రెడ్‌గా కనిపిస్తే, కలర్‌ఫుల్‌గా కనిపిస్తేనే తింటారు కదా! అలా అని ఎక్కువ కాదు, లైట్‌గా వేసుకున్నాను. కొద్దిగా నాది కారం పొడి కలర్ తక్కువగా ఉంది. అందుకని నేను ఫుడ్ కలర్ అయితే వేసుకున్నాను. మీకు వద్దనుకుంటే మీరు అవాయిడ్ చేసుకోండి. అలా మొత్తం కలిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ లేదా 45 మినిట్స్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోవాలండి. తర్వాత అది 45 మినిట్స్ తర్వాత వచ్చేసి ఆయిల్ హీట్ చేసుకొని మనం డీప్ ఫ్రై అయితే చేసుకోవాలన్నమాట. ఆల్మోస్ట్ అందరూ చేసుకునేలాగానే, కానీ నేను దీంట్లో లవంగాలు వేసాననమాట. లవంగాలు, మిరియాలు, జీలకర్ర ఇవి. కానీ ఒక్కొక్కరి హ్యాండ్ ఒక్కొక్క టేస్ట్ అంటారు కదండీ! అందరూ చేసేలాగానే, కానీ నేను కొద్దిగా డిఫరెంట్‌గా చేశాను అనమాట. కొద్దిగా లవంగాలు, మిరియాలు వేశాననమాట. నేను పచ్చిమిర్చి చాలామంది లాస్ట్‌లో వేయించేసేస్తారండి. నేను దీనిలోనే మసాలాలోనే కలిపేసాను. ఎందుకంటే కొద్దిగా కారం అనేది తగ్గుతుంది, పిల్లలు తింటారనేసి. అలా చేస్తేనే పిల్లలు తింటారండి. మనం పక్కన వేస్తే కానీ కొద్దిగా కారంగా ఉంటుందన్నమాట. చూడండి, అలా డీప్ ఫ్రై అయిన తర్వాత తీసేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చితో కలిపి తినడమో, లేదంటే కానీ పప్పన్నం కానీ, రోటి చట్నీతో కానీ కలిపి తినేసేయండి ఫ్రెండ్స్.